హాయ్ ఫ్రెండ్స్ చూడండి. మనం లాస్ట్ టైం బ్రీడ్ చేసాం కదా! ఈ యెల్లో బేసు ఇంకోటి బ్లాక్ కలర్ అది. ఈసారి మనం మళ్ళీ రెండోసారి ట్రై చేస్తే మనకి బ్రీడింగ్ సక్సెస్‌గా జరిగింది ఫ్రెండ్స్. ఓకే. అందరికీ బీటా ఫిష్ బ్రీడింగ్ చేయాలని ఆశ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు బీటా ఫిష్ బ్రీడింగ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ముఖ్యంగా ఒక 4 విషయాలు చూద్దాం. మనకి ఫస్ట్ ఒక హెల్తీగా ఉండే ఒక పెయిర్ బీటాస్ కావాలి. మీరు ఏ కలర్ అయినా చూజ్ చేసుకోండి, అది మీ చాయిస్. హెల్తీగా ఉండేది ఎలా తెలుస్తుంది? యాక్టివ్‌గా ఉంటుంది. ప్లస్సు మెయిల్స్ వచ్చేసి నీటి ఉపరితలం పైన సర్ఫేస్ పైన బబుల్ నెస్ట్ అనేది కడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నోటితో గాలి బుడగలు ఊది అతికిస్తూ ఉంటుంది. అలా చేస్తే అది హెల్తీగా ఉందని అర్థం. ఫీమేల్స్‌కి అయితే స్టమక్ బల్జ్‌గా ఉండి, ఆ స్టమక్ కింద చిన్న పాయింటెడ్‌గా కొంచెం వైట్ కలర్ డాట్ కొంచెం ముందుకు పొడుచుకొని వచ్చినట్టు ఉంటుంది. అలా అయితే దాని స్టమక్‌లో ఎగ్స్ ఉన్నాయని. ఈ విధంగా 2 మనం సెలెక్ట్ చేసుకొని బ్రీడింగ్‌కి మనం రెడీ అవ్వచ్చు. ఒకవేళ ఆ విధంగా లేకపోతే మీరు కొన్ని రోజులు దాన్ని కండిషన్ చేసి, మంచి ఫుడ్ ఇచ్చి, వాటర్ కండిషన్ చేసి, ఆ వాటర్‌ని యూజ్ చేస్తూ దాన్ని మనం బ్రీడింగ్‌కి రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత రెండో విషయం ఫ్రెండ్స్, మనం వాటర్ అనేది చాలా ముఖ్యం. వాటర్ కనీసం ఒక వారం రోజులు పక్కన పెట్టేసి ఆల్మండ్ లీవ్స్ వేసిన వాటర్‌ని బ్రీడింగ్ యూజ్ చేయండి. బ్రీడింగ్స్ 100% సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం, మనకి బ్రీడింగ్ చేసి ఒకవేళ పిల్లలు గనక వస్తే, ఆ పిల్లలకి మనకి ఫుడ్ కావాలి. అందుకని లైవ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. వెనిగర్ ఈల్స్, మైక్రోవార్మ్స్, బ్రైన్ షింప్ ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. వెనిగర్ ఈల్స్ అయితే కనీసం ఒక నెల రోజుల ముందు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఓపిక. ఓపిక అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని సార్లు నేను బ్రీడ్ చేసి రేపు బ్రీడ్ వేసినా కూడా అది సక్సెస్ అవుతదా అవ్వదా తెలీదు. కానీ మనం అలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అందువల్ల ఓపిక అనేది టన్నుల కొద్దీ ఉండాలి. అలా ఓపికగా మనం చేస్తే మీరు కూడా ఒక మంచి బ్రీడర్ అవ్వచ్చు. మీరు కూడా బీటా ఫిష్‌ని బ్రీడ్ చేసి పిల్లల్ని మనం చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, వీటిలో ఇవి ఉన్నాయి కదా! హ్యాచ్ అయినయి. మనం ఒక 2 రోజుల దాకా దాని జోలికి 3 రోజుల దాకా ఫ్రీ స్విమ్ స్టేజ్ వచ్చేదాకా దానికి మనం ఫుడ్ ఎయ్యాల్సిన అవసరం లే. మొత్తం ఆ మెయిల్ ప్యారెంట్ ఫిష్ ఉంటుంది కదా! అదే చూసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌కి మన వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా.